మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం బొంతవారిపాలెంలో అయితే ఉన్నాము. సో మీ ముందుకైతే ఒక శుభవార్తనైతే మేము తీసుకొచ్చామండి. అదేనండి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఒక శుభవార్తనైతే తీసుకొచ్చారు. అదేనండి, సీఎం మీ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లేలాగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే మన దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రజలు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు, సో వాళ్ళ సమస్యలని సీఎం దృష్టికి ఎంతవరకు తీసుకెళ్తారో సో ప్రజల మాటలోనే అడిగి తెలుసుకుందాం రండి. సార్, నమస్తే అమ్మ, శ్రీనివాసరావు. సో ప్రజల సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి టోల్ ఫ్రీ నెంబర్ అయితే తీసుకొచ్చారండి. ఇదైతే మన పల్లా శ్రీనివాసరావు గారు అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ని మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు, మీ సమస్యలని సీఎం దృష్టికి ఎంతవరకు తీసుకెళ్తారు? ఈ పరిణామం చాలా శుభపరిణామం, చాలా మంచి పద్ధతి తీసుకొచ్చాడు. ఇది రాష్ట్రం మొత్తం అమలు అవుతూ ఉంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. సో మీరు దీన్ని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నారా? యూజ్ కంపల్సరీ తీసుకుంటాం అమ్మ. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తారా? కంపల్సరీ తీసుకెళ్తాం అమ్మ. సో మీ గ్రామస్తులకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా గ్రామానికి ప్రస్తుతానికైతే వాటర్ ప్లాంట్ ఒకటి అవసరం అయింది, కుంట్లోకి వాటర్ ఒకటి అవసరం అయింది, గుడి ఒక అవసరం ఉంది. ఇదివరకు మాకు నెల చంద్రబాబు నాయుడు పీరియడ్లో వస్తూ ఉండేది అంబులెన్స్, అది కంటిన్యూ చేస్తాడని ఆశిస్తూ ఉన్నాం. ఇంకా చిన్న చిన్న రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ అన్ని విధాలా సహకరిస్తాడని మేము ఆశిస్తున్నాం. సబ్సిడీలు అన్నీ అంటే మీ సమస్యను ఇప్పుడైతే కంపల్సరీ సీఎం దృష్టికి అయితే తీసుకెళ్తారు? కంపల్సరీ తీసుకెళ్తాం. ఈ టోల్ ఫ్రీ నెంబర్ని యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మంచిది. సో అదే విధంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే మేము మీ ముందుకు చెప్పడం జరుగుతుంది. 7306299999 5 9 అండి. సో సింపుల్ నెంబరే. సో ఈ నెంబర్కి అయితే చేయండి, సీఎం దృష్టికి అయితే మీ సమస్యలను తీసుకెళ్ళండి. నమస్తే సార్. నమస్తే మేడం. పేరేంటి సార్? చెన్నకృష్ణ. సార్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారితో ఒక శుభవార్తనైతే తీసుకొచ్చారు. మీ సమస్యలు డైరెక్ట్గా సీఎం దృష్టికి అయితే తీసుకెళ్ళడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే తీసుకొచ్చారు. సో దీన్ని మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు? ఇది అందరికీ మంచిదే మేడం, ప్రతి ఒక్కరికి మంచిదే. ఎవరిని మనం కలవాలి, మన సమస్యలు అనేది వాళ్ళు చెప్పొచ్చు, డైరెక్ట్ సీఎం సార్కి చెప్పొచ్చు. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం మేడం, తీసుకెళ్తాం, కంపల్సరీ తీసుకెళ్తాం. యూజ్ చేసుకుంటారు? ఓకే మేడం, చేసుకుంటారా? తీసుకుంటాం మేడం. సీఎం గారు బాగుండాలి, మేము బాగుండాలి మేడం, ఫస్ట్ మొదటి పాయింట్ అది. ఓకే మేడం. సార్, మీ పేరేంటి? మాల్యాద్రి. సో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఒక శుభవార్తను అయితే మీ ముందుకు తీసుకొచ్చారు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా సీఎం దృష్టికే తీసుకెళ్లేలాగా టోల్ ఫ్రీ అని ఒక నెంబర్ని అయితే తీసుకొచ్చారు. దీన్ని మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు? మీ సమస్యలను మీరు డైరెక్ట్గా సీఎం చెప్తారా? చెప్తాం. ఏనా సీఎం కాడికి తీసుకుపోతాం, ఏమన్నా యూజ్ చేసుకుంటారా? చేసుకుంటాము, దానికి ఏం ఇబ్బంది లేదు. ఇలా తీసుకురావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది, మంచిదే. ఇది మీ సమస్యలు ఏ ఉండా చెప్పుకుంటాం, దానికి ఇబ్బంది లేదు, మంచిదే ఇది. అది నమస్తే సార్. నమస్తే. సో మీ సమస్యలు డైరెక్ట్ గా సీఎం దృష్టికి తీసుకెళ్లేలాక టోల్ ఫ్రీ నెంబర్ని తీసుకొచ్చారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇబ్బందులు ఏమి లేవమ్మా, బాగానే ఉంటది. కానీ మాకు కూడా ఇబ్బందులు ఏమి లేవు, సమస్యలు చెప్పాలన్నా కూడా. ఒకవేళ సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్తారా? ఇక్కడ లోకల్ ఉన్నారుగా, వాళ్ళతోనైనా మాట్లాడతాం. సీఎం కాడికి మాట్లాడాలనుకున్నా అప్పుడు మాట్లాడగలం. సో ఈ నెంబర్ని అయితే మీకు యూజ్ చేసుకుంటారు. సార్, మీ సమస్యలను డైరెక్ట్ గా సీఎం దగ్గరికి తీసుకెళ్ళడానికి టోల్ ఫ్రీ నెంబర్ని అయితే తీసుకొచ్చారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదేనమ్మా, మీరు యూజ్ చేసుకుంటారా? చేసుకుంటాం. మీ సమస్యలని డైరెక్ట్ గా సీఎం దృష్టికి తీసుకెళ్ళగలం. సో ఇలాంటిది తీసుకురావడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇట్లాంటివి ఉంటే మనకి ఇప్పుడు కొత్తగా రావడం ఉంటే మంచిదే. ఇది ఎట్లా ఉంటుంది అనేది చూసుకుంటే బాగుంటే మంచిదేని అనుకోండి. ఏదైనా ఒకవేళ బాగలేదు అనుకుంటే అప్పుడు చెప్తాము. సరే. నమస్తే సార్. ఓకే. పేరేంటి? రామాంజనేయులు, లోమడ. ఓకే. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు అయితే ఒక శుభవార్తను అయితే మీ ముందు తీసుకొచ్చారు. మీ సమస్యలు ఏమున్నా సీఎం దృష్టికి తీసుకెళ్లే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే తీసుకొచ్చారు. ఈ నెంబర్ని మీరు యూజ్ చేసుకుంటారా? మీ ప్రాబ్లమ్స్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారా? చేసుకుంటాం మేడం, ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు. అంటే సీఎం దగ్గరికి తీసుకెళ్లాలని, సమస్యలు చెప్పుకోవడానికే అనుకుంటారు. సో ఇలాంటి శుభవార్తను మీ ముందు తీసుకొచ్చారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే, పర్వాలేదు, మంచి పని చేస్తున్నారు అనుకుంటున్నాం. అంటే ఎవరైనా సమస్యలు ఉండే, అంటే సామాన్యమైన ప్రజలు చెప్పుకోవడానికి బాగుండిద్ది కదా.
అది అంటే టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి ఉపయోగపడుద్ది కాబట్టి మంచిది అనుకుంటున్నాం. సో ఇది ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ ఇలాంటివి తీసుకురావడం మంచిది అంటారు. మంచిది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఈ నెంబర్ని అయితే మనం పిల్లలకు కూడా తెలియజేస్తున్నాం, ఎందుకంటే వీళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీ కాలేజీ కానీ మీ స్కూల్ లేకపోతే మీ ఊర్లో కానీ ఏమైనా సమస్యలు ఉన్నా మీ స్కూల్లో కానీ, సో ట్రోల్ ఫ్రీ అని ఒక నెంబర్కి డయల్ చేస్తే డైరెక్ట్గా సీఎం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్ళవచ్చు. మీ సమస్యల పరిష్కారం అయితే నెరవేరుతాయి. ఓకేనా? ఓకే. చేస్తావా? ఓకే. చూసారు కదండి, మనం పిల్లలకు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి ఈ నెంబర్ ఏంటో చెప్పాము. సో దీన్ని యూజ్ చేసుకోమని కూడా చెప్పాము. సో ఇది చాలా మందికి చాలా మంచిదని చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్లో సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్క కాలేజీలో స్కూల్స్లో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను మనం ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తాం, కొన్ని మనకు జరగవు కానీ డైరెక్ట్గా మనం సీఎం దృష్టికి తీసుకెళ్ళామంటే మనం అనుకున్న ప్రతివి అయితే జరుగుతాయి. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ సుకుమారి.